హాయ్ అండి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కదండి. బుధవారం రోజైతే నేను కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. కిచెన్తో పాటు మొత్తం బట్టలన్నీ కూడా మడతలు పెట్టేసుకున్నానండి. అంతా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఈ సామాన్లన్నీ చూసి మా వారైతే ఎందుకు ఇన్ని సామాన్లు అవసరమా, ఇవన్నీ బయట అమ్మేయచ్చు కదా అని చెప్పి కూడా అన్నారు. ఎంతైనా కష్టపడి ఆడి గెలుచుకున్నాయండి చాలా వరకు. నేను ఈ సామాన్లు అయితే అసలు ఏమీ కొనలేదు. సగం మా అమ్మ వాళ్ళు పెట్టినవి అయితే సగం మేము గేమ్స్లో గెలిచినవి ఎక్కువ అండి. ఇవన్నీ మొత్తం ఇవన్నీ అమ్మవాళ్ళంటే నాకైతే అసలు మనసు ఒప్పట్లేదు. ఎప్పుడూ అనుకుంటాం అమ్మేద్దామని చెప్పి, కానీ అమ్మలేక తోమేసిన తర్వాత సైలెంట్గా ఎక్కడవక్కడ పెట్టేస్తాను. సరే తర్వాత చూద్దాంలే అని. బట్టలు అయితే ఈ విధంగా ఎక్కడవక్కడ మడత పెట్టేసి కబోర్డ్స్లో పెట్టేసుకున్నానండి. ఎందుకండి ఎంత పెట్టినా లాభం ఏముంది, ఈరోజు పెడతాం రేపు మామూలే. మళ్ళీ పిల్లలన్నీ తీసి మళ్ళీ లోపల పెడతా ఉంటారా. ఎలా అయినా సరే వారానికి ఒకసారి సర్దుకోవడం తప్పదండి. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంత అయితే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.